Hi, hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about చాస్ మసాలా పౌడర్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవన్నీ చూద్దాము. సో ముందుగా ఇది బటర్ మిల్క్లో కలిపి తాగేదండి. బటర్ మిల్క్ కనుక ప్లెయిన్గా తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పౌడర్ చక్కగా కలిపిస్తే గ్లాసులు తాగేస్తారు. సో దీనికోసం హాఫ్ కప్ జీలకర్ర, హాఫ్ కప్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు చక్కగా ఎండలో డ్రై చేసుకొని వేయించుకోండి. సో ఒక కప్పు కరివేపాకు, హాఫ్ కప్పు పుదీనా, కొంచెం అల్లము ఆర్ సొంటి అండి. సో నేను ఇది సొంటిగా మార్చాను. ఎండలో ఎండపెట్టి నీట్గా కడిగేసుకొని ముక్కలు చేసుకొని చక్కగా ఎండలో ఎండపెట్టి వేయించుకున్నదండి. ఇలా పొడిగా అయిపోవాలి. సో ఇది కరివేపాకు పుదీనా కూడా ఎండలో ఎండపెట్టింది అండి. చక్కగా రోస్ట్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. సో సొంటి మీ దగ్గర లేకపోతే కనుక అల్లాన్ని ఎండలో డ్రై చేసి ఇలా చేసుకోండి, లేదా ఇసుకలో పెట్టైనా చేసుకోండి. మన చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇసుకలో పెట్టి చేసేవాళ్ళండి అల్లము. దాంతో ఒక్కొక్కసారి ఆడుకునే వాళ్ళం కూడా ఎక్కడుంది అని హైడ్ అండ్ సీక్ లాగా. సో మీ దగ్గర ఇసుక ఉంటే అవైలబుల్గా అలా చేసుకోండి. నెక్స్ట్ ఈ ధనియాలు మనకి మంచిగా చలవ చేస్తుందండి బాడీకి. సో మిరియాలు ఆయాసం ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. నెక్స్ట్ జీలకర్ర డైజెషన్కి బాగుంటుంది. కరివేపాకు పుదీనా చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్గా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో ఈ పౌడర్ మంచిగా మెత్తగా చేసుకొని చక్కగా బటర్ మిల్క్లో చేసుకొని కలిపి తాగితే చాలా హెల్త్కి మంచిదండి. సో బాడీకి చలవ చేస్తుంది. మంచిగా తీసుకోండి ఎండల్లో. సో నేను పౌడర్ని డైరెక్ట్గా బటర్ మిల్క్లో కలిపి తీసుకున్నాను. సో మీరు అలా కూడా ఇష్టం లేని వాళ్ళు చక్కగా స్ట్రెయిన్ చేసుకొని అయినా తాగొచ్చు. ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో పడతాయి. సో మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని తాగండి. ఎండల్లో హైడ్రేటెడ్గా ఉండండి. మంచిగా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి చక్కగా ఇవన్నీ తాగండి. హెల్తీగా ఉండండి. హెల్తీ డ్రింక్స్ తాగండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.